జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కేడర్కు బీఆర్ఎస్ అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. ఇక ప్రజలకు అండగా ఆనాడు మాగంటి గోపీనాథ్ ఉన్నారని, ప్రజల కష్టాలను రేవంత్ ప్రభుత్వం గాలి కుదిలేసిందని విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 700 రోజులైనా అమలు చేయడం లేదన్నారు. ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసికట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీహిల్స్ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, మీరు ఒక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనం కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సి